Hello viewers, welcome to Telugu Stars. మహానాయకుడు వసూళ్లు చూస్తుంటే బాలకృష్ణ సినిమాల్లో అత్యంత ఘోరమైన పరాజయం ఖాయంగానే కనిపిస్తోంది. కనీసం శని ఆదివారాల్లోనూ వసూళ్లలో పురోగతి లేకపోవడంతో సోమవారం నుంచి థియేటర్ల రెంట్ కట్టడానికి బయ్యర్లు నానా తిప్పలు పడతారని తేలిపోయింది. ఈ చిత్రం ఫ్లాప్ అయిందనే బాధ కంటే దీనికి పోటీగా రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వస్తే పరిస్థితి ఏమిటని నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్మ సినిమాకి క్రేజ్ బాగా ఉంది. అసలు కథ ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలానికి తోడు యాంటీ నందమూరి వర్గం సపోర్ట్ కూడా ఆ చిత్రానికి ఫుల్ గా వస్తుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ అయితే బాగుంటాయని అంచనాలున్నాయి. వర్మ చిత్రాలు ఘోరంగా ఫ్లాప్ అవుతున్నా ఈ చిత్రాన్ని మాత్రం బయ్యర్లు నమ్మకంగా కొంటున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు అయితే కనీసం 20 కోట్ల షేర్ అయినా తెచ్చుకోగలిగింది. కానీ మహానాయకుడు ఫైనల్ గా 3 కోట్ల షేర్ అయినా సాధించగలదా అని అనుమానం పడుతున్నారు. ఇది 3 కోట్ల లోపు ముగించేస్తే లక్ష్మీ ఎన్టీఆర్ కి అరుదైన అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ చిత్రం లాభాలు గడించినా లేకపోయినా మహానాయకుడు వసూళ్లను అధిగమిస్తే అదే పెద్ద విజయంగా కీర్తిస్తారు. ఇంతకాలం తన సినిమాకి ఎన్టీఆర్ బయోపిక్ వసూళ్లను కొట్టే సీన్ ఉండదని భావించిన వర్మ ఇప్పుడు మహానాయకుడికి వసూళ్ల పరమైన సవాళ్లు విసిరినా ఆశ్చర్యం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.